మనం చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎందువల్లంటే మనం సమాజం గీసుకున్న బౌండరీ లైన్ లో బ్రతుకుతూ బౌండరీ లైన్ దాటి బతుకుతున్న వాళ్ళ మాట విని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. లైక్ రామ్ గోపాల్ వర్మ, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ సమాజం గీసుకున్నారు, బౌండరీ లైన్ దాటి బ్రతుకుతున్నారు. వాళ్ళ ఆలోచన పరిధి, వాళ్ళ స్థాయి వేరు. అలా బ్రతకడం అంత అసమస్య కాదు. అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి నా ఒళ్ళు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను నా కోసం బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బతకట్లేదు అని మాట్లాడుతున్నప్పుడు మనం గందరగోళానికి గురైపోతున్నాం. అయ్యో మనం ఇలా బతికితే ఎలా ఉంటది, ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటది. చాలా కష్టం, దోల తీరిపోద్ది. ఖచ్చితంగా చెప్పాలంటే మనం తీసుకున్న బౌండరీ లైన్ లో బ్రతకడం చాలా సింపుల్, సరళంగా వెళ్ళిపోద్ది ఆ జీవితం. అనవసరంగా అల్లు ఇల్లు చెప్పిన మాటలు కన్ఫ్యూజ్ అయిపోయి మన జీవితాలు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ పెర్సెప్షన్, వాళ్ళ జీవితాలకి, వాళ్ళు ఉన్న విధానాలకు వాళ్ళు కరెక్ట్. మనం ఇలాగే ఉండాలి, మనం ఇలా ఉంటేనే కరెక్ట్. మనం అక్కడికి వెళ్ళినా తప్పే, వాళ్ళు ఇక్కడికి వచ్చినా తప్పే. కాబట్టి మన బతుకు మనం బతుకుగా ఉండే, ఎవరో చెప్పింది గందరగోళానికి గురవద్దు.